ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు చేరుకున్నారు. అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేశారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. అయితే ఫిర్యాదు ఎవరు చేశారని కాంగ్రెస్ నేతలు అడగ్గా వివరాలు తెలుసుకుని చెబుతామని సమాధానమిచ్చారు ఢిల్లీ పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్కు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు చేరుకున్నారు. అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేశారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. అయితే ఫిర్యాదు ఎవరు చేశారని కాంగ్రెస్ నేతలు అడగ్గా వివరాలు తెలుసుకుని చెబుతామని సమాధానమిచ్చారు ఢిల్లీ పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్కు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అమిత్ షాకు సంబంధించినటువంటి ఒక వీడియోని, ఫేక్ వీడియోని చేశారు అనేటువంటి ఆరోపణతో భాగంగానే ఢిల్లీ పోలీసులు కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నే సతీష్కి నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. సిఆర్పి 91 ప్రకారం ఈ నోటీసులు ఢిల్లీ పోలీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని కలిశారు. వీళ్ళు 91 సిఆర్పి ప్రకారం నోటీసు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ నోటీసు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అలాగే ఎవరైనా ఫిర్యాదు చేశారనేటువంటి అంశాల మీదనే ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. దీని మీద జగ్గారెడ్డి ఏమంటారో చూస్తారు. జగ్గారెడ్డి గారు, మీకు నోటీసులు ఇచ్చారు, మీ పార్టీకి ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో రిజర్వేషన్లకు సంబంధించి అంటే చాలా సందర్భాల్లో మనము వార్తలు కూడా విన్నట్టుగా వార్తలు కూడా గతంలో సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అట్లంటే మరి కేసీఆర్ కూడా అన్నాడు కదా, ఇది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అని వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా కూడా అన్నది. ఇదంతా సరే ఏదున్నా ఢిల్లీ పోలీసులు ఇక్కడికి రావడం అనేది కొంత ప్రశ్నార్థంగా మారేది. అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు సోషల్ మీడియాలో రిజర్వేషన్లు అమిత్ షా రద్దు చేస్తున్నాడు అంటే గతంలో కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము అనేది వాళ్ళ మేనిఫెస్టోలో, కానీ ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామనే ప్రచారం కూడా అనేక సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. అంతా కూడా వచ్చిన క్రమంలో సరే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, మీరు మాకు నోటీస్ ఇవ్వడానికి ఈరోజు ఢిల్లీ పోలీసు గాంధీ భవన్కి వచ్చారు. ఇప్పుడు మా లీగల్గా మన అడ్వకేట్ సెల్కి సంబంధించిన అడ్వకేట్స్ అందరు కూడా ఇప్పుడు గాంధీ భవన్లో ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులతో తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్